నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కైకేయి దశరథుణ్ణి 2 వరములు అడుగుట అనే విషయం గురించి తెలుసుకుందాం. మందర చెప్పిన మాటలకు కైకేయి మనసు మారింది. ఆమెకు రాముడిపై కోపం వచ్చి, నేను ఇప్పుడే రాముడు అరణ్యమునకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను. భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకమును చేయించెదను. దానికి తగిన ఉపాయమును చెప్పమని మందరిని అడిగెను. అప్పుడు మందర, ఓ కైక, పూర్వము తిమిధ్వజుడనే అసురుడు ఇంద్రునిపై దండెత్తినప్పుడు ఇంద్రుడు దశరథుణ్ణి సహాయం కోరెను. అప్పుడు ఆ యుద్ధంలో నీ సహాయంతో దశరథుడు తిమిధ్వజుణ్ణి జయించెను. ఆ సమయంలో దశరథుడు నీకు 2 వరములు కోరుకోమని చెప్పినప్పుడు నాకు కావాలని అనిపించినప్పుడు కోరుతాను అని నువ్వు చెప్పితివి. దానికి దశరథుడు అంగీకరించెను. ఈ విషయమును నీవే నాకు ఒకనాడు వివరించితివి. ఇదే సరి అయిన సమయము. నువ్వు దశరథుణ్ణి రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యమునకు పంపుట ఒక వరంగాను, భరతునకు రాజుగా అభిషేకం చేయుట 2వ వరంగాను కోరుకొనుము. ఓ కైక, ఇక ఆలస్యం చెయ్యక కోపగృహానికి వెళ్ళి మలిన వస్త్రములు ధరించి నేలపై పరుండుము. దశరథుడు నీ కోపం భరించలేడు, నీ మాటనోతడు జవదాటడు. ఆ సమయంలో నీ భర్తని 2 వరములు ఇమ్మని అడుగుము. రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి కాగానే ప్రజలకు రాముడిపై ప్రేమ తగ్గును. అప్పుడు భరతుణ్ణి రాజ్యం స్థిరంగా నిలుచును. నీకు ఇప్పుడు భయం గాని బిడియం గాని పనికిరాదు. ధైర్యంగా ఉండుము. ఇట్లు మందర చెప్పిన మాటలకు కైకేయి ఎంతో ఆనందించి ఆభరణములు బహూకరించెను. తరువాత కైకేయి మొండిగా కోపగృహ నేలపై పడుకొని ఉండగా మందర మనస్సు ఆనందం పొందింది. ఇంతల్లో దశరథుడు రామపట్టాభిషేక వార్తను కైకకు చెప్పడానికి అంతఃపురమున ప్రవేశించెను. కైక ఎక్కడా కనిపించలేదు. అక్కడ ఒక దాసీని అడిగితే, ప్రభు, అమ్మగారు చాలా కోపంతో కోపగృహమున చేరి బాధపడుతున్నారు అని చెప్పెను. దశరథుని మనసు బాధపడెను. ఆమె ఉన్న చోటుకి వెళ్ళి నేలపై పరున్న ఆమెను చూసి కుంగిపోయెను. ఓ కైక, నీకు ఈ కోపం ఎందుకు కలిగినది? ఎవరైనను నీకు అప్రియం కలిగించినారా? చెప్పు, శిక్షించదను. నీవు దుఃఖించకు. నీ మనసునకు నచ్చని పని చెయ్యను. రాముడి మీద ఒట్టు పెట్టుకొని చెప్పుతున్నాను. నువ్వు కోరినది ఏదైనా సరే ఇస్తాను, చెప్పుము. దశరథుడు ఏమి కోరినను కాదనలేని స్థితిలో ఉన్నాడని కైక కనిపెట్టి ఈ విధంగా పలికెను. రాజా, నన్ను ఎవరూ అవమానించలేదు, అపకారం చెయ్యలేదు. నా మనస్సులో ఒక కోరిక ఉంది. దాన్ని నువ్వు తీర్చవలను. భరతుణ్ణి అయోధ్యారాజుగా చెయ్యాలి. రాముణ్ణి 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి పంపాలి అని చెప్పెను. ఈ మాటలు విన్న దశరథుడు చాలా దుఃఖించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.